హార్దిక్ పాండ్యా పక్కా ఆల్రౌండర్. వైట్ బాల్ ఫార్మాట్లో టీమిండియాకు కీలక ఆటగాడు. స్వదేశంలో అయినా విదేశాల్లో అయినా పాండ్యా ఆడితే భారత జట్టుకు బ్యాలెన్స్ వస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ డెప్త్ పెరుగుతుంది. ఇప్పటికే పాండ్యాకు ప్రత్యామ్నాయంగా సరైన ఆల్రౌండర్ లేడనే చర్చ ఉంది. అయితే టెస్ట్ టీంలో హార్దిక్ లేని లోటు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. పాండ్యా అడిగితే గత టెస్ట్ ఛాంపియన్షిప్లో సీన్ వేరేలా ఉండేదని ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నిజానికి టెస్టుల్లో పాండ్యా తప్పక ఉండాల్సిన ప్లేయరే. కానీ ఫిట్నెస్ సమస్యల కారణంగా స్టార్ ఆల్రౌండర్ వెనక్కి తగ్గాడు. వైట్ బాల్ ఫార్మాట్ పైనే ఫోకస్ చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ను ఆడబోతోంది. ఆసీస్లోనే ఈ సిరీస్ జరగబోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాండ్యాను ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. హార్దిక్ ఆడితే ఆసీస్పై పైచేయి సాధించడం ఈజీ అవుతుందనే చర్చ ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇప్పటికే హార్దిక్తో మాట్లాడినట్టుగా ప్రచారం జరిగింది. ఫిట్గా ఉన్న ప్లేయర్లు 3 ఫార్మాట్లో ఆడాలనేది గౌతి ఆలోచన. గంభీర్ సూచనతో పాండ్యా మళ్లీ టెస్టులోకి వస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొద్ది రోజుల క్రితమే రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేస్తూ హార్దిక్ కనిపించాడు. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మళ్లీ వైట్ అండ్ వైట్ జెర్సీలో కనిపిస్తాడని ఫ్యాన్స్ మురిసిపోయారు. రంజీల్లో ఆడే అవకాశం ఉందని కూడా చర్చ జరిగింది. కానీ పాండ్యా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ రియాక్ట్ అయ్యాడు. టెస్టుల్లోకి పాండ్యా వస్తాడని తాను అనుకోవడం లేదన్నాడు. తెల్ల బంతి దొరక్కపోతే ఎర్రబంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడన్నాడు. లాంగ్ ఫార్మాట్కు పాండ్యా శరీరం సెట్ కాకపోవచ్చన్నాడు. టెస్టుల్లోకి రావాలనుకుంటే మాత్రం డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్నాడు. కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో అయినా బరిలో దిగాలన్నాడు. కానీ తన అంచనా ప్రకారం టెస్టుల్లో పాండ్యా ఆడడని తేల్చేశాడు. పాండ్యా 2017లో టెస్ట్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చివరిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరపున మొత్తం 10 టెస్టుల్లో బరిలో దిగాడు. 532 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 టెస్టుల్లో 17 వికెట్లు దక్కించుకున్నాడు. 28 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడమే అత్యుత్తమ ప్రదర్శన. వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఫెయిల్ అయిన T20 వరల్డ్ కప్లో రాణించాడు. ఆల్రౌండర్గా కీలకంగా నిలిచాడు. టీమిండియా విజయాల్లో తనదైన ముద్ర వేశాడు.